Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. విజయవాడ సున్నపు పట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరుకుంది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇల్లు మొత్తం నేలకూలిపోయింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. విజయవాడలో కొండ చర్యల ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక పక్క బాధితులను పరామర్శించారు హోంమంత్రి అనిత. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్. అక్షయ, కొండ చర్యలు విరిగిపడిన ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడికి పూర్తిగా ఉదయం నుంచి కూడా ఆ సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి జనాల రద్దీ ఎక్కువగా ఉండడం, అలాగే బాధితులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున తరలిరావడంతో కొంత ఆటంకం కలిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికుల్ని, అలాగే ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దూరంగా జరిపి పూర్తిగా సహాయక చర్యలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 2 జేసీబీలతో, భారీ జేసీబీలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సో దాదాపు మధ్యలో వర్షం వల్ల, అలాగే కొండ చర్యలు మట్టి పెళ్లలు విరిగి పడుతుండడం వల్ల కొంతమేర సహాయక చర్యలకి 3 గంటల పాటు ఆటంకం కలిగినప్పటికీ ప్రస్తుతం మళ్లీ తిరిగి సహాయక చర్యలు ఊపందుకున్నాయి. సో మొత్తంగా దాదాపు శిథిలాల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేసినట్లుగానే అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 4 చనిపోయినట్లుగా, 4 మృత్యువాత పడ్డట్టుగా అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. వీళ్లలో మేఘన యువతి, అలాగే అచ్చమ్మ మహిళ, అలాగే లాలు మరొక వ్యక్తి కొద్దిసేపటి క్రితమే 4వ వ్యక్తిని కూడా గుర్తించారు, మహిళ అన్నపూర్ణ. ఈ 4 ప్రస్తుతం చనిపోయినట్లుగా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆసుపత్రిలో మరొక 6 చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగానే ఉన్నట్లుగా అధికారిక వర్గాలు, వైద్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. సో మరొక వైపు చూస్తామంటే బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు, అలాగే చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇక్కడ సహాయక చర్యలు అంటే సహాయక చర్యలు ఊపందుకుంటున్న సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు, ఒక కుటుంబానికి సంబంధించిన యశ్వంత్ అనే వ్యక్తికి సంబంధించిన ఆచూకీ తెలియడం లేదు అన్న ఆందోళనతో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడికి ఆందోళనతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో యశ్వంత్ ఏమన్నా శిథిలాల కింద ఉన్నాడా అన్న అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరింత సహాయక చర్యలు చేపట్టడం, అలాగే శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగించి లోపల ఇంకేమన్నా మృతదేహాలు కావచ్చు, లోపల ఇంకెవరన్నా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా సహాయక చర్యలు, అలాగే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడం, అలాగే క్షేత్రస్థాయికి వెళ్లి ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియాని ఆదేశించారు. అలాగే కొద్దిసేపటి క్రితం హోంమంత్రి కూడా వచ్చి బాధితులను పరామర్శించి, అలాగే ఇక్కడ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్న తీరుని పరిశీలించడంతో పాటుగా వీలైనంత త్వరగా శిథిలాల తొలగింపు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలి. అలాగే బాధితులు ఎవరన్నా ఉంటే, ఇంకా క్షతగాతులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారని గుర్తించి వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే తరలించారు. ఇంకెవరన్నా గనక క్షతగాతులు ఉంటే వాళ్ళని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వాళ్ళకి చికిత్సను అందించాలని దిశగా అన్ని రకాల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాధిత కుటుంబాలను కూడా హోంమంత్రి అనిత పరామర్శించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద ఒకరు ఉన్నారనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. సో దీనికి సంబంధించి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఇంకెవరన్నా ఉన్నారా లేదా అన్న దిశగా కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్షయ.
అలాగే బాధితుల్ని పరామర్శించినట్టుగా తెలుస్తోంది హోంమంత్రి. వారితో ఏం మాట్లాడారు, ఏం భరోసానిచ్చారు? అంటే హోంమంత్రి బాధితులతో పరామర్శించారు, అలాగే స్థానికులతో పరామర్శించిన పరిస్థితి. అసలు ఘటన ఎప్పుడు జరిగిందన్న అంశంతో పాటుగా అధికారులు వెంటనే స్పందించారా లేదన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. అలాగే స్థానికుల నుంచి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అన్న అంశం మీద కూడా కొంత వాళ్ళ నుంచి ఆరా తీశారు. అలాగే బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాము. క్షతగాత్రులకి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మా వివిధ శాఖలకు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగం, దాంతోపాటుగా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన శాఖలు. సో ఇవన్నీ 4-5 శాఖల సమన్వయంతో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా, అంటే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఇక్కడ సహాయక చర్యలు ఆటంకంగా ఉంటాయని చెప్పి కొంత కేబుల్స్ ని కట్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నాం ఈ సున్నంబట్టీల సెంటర్, ఈ పరిసర ప్రాంతాల్లో కరెంటు విద్యుత్తుని నిలిపివేశారు. సో ఈ క్రమంలో విద్యుత్ ని తిరిగి రెస్టరేషన్ చేసే దిశగా కూడా, పునరుద్ధరించే దిశగా కూడా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇక్కడ నార్మల్సీ పరిస్థితిని తీసుకురావటం, అలాగే బాధిత కుటుంబాలకు ఓదార్పునివ్వడం, అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చికిత్స అందించే దిశగా, మెరుగైన చికిత్స అందించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లుగా మనకి సీఎంఓ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం వస్తుంది. అక్షయ, పిఎంఆర్ పూర్తి స్థాయిలో కొండ చర్యలు తొలగించడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తి చిక్కుకున్నారని సమాచారం అందుతోందని అంటున్నారు కదా. రైట్, పూర్తి స్థాయిలో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడిన ఈ ఘటనలో అయితే పూర్తి స్థాయిలో, అంటే మొత్తం నార్మల్సీ పరిస్థితి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చర్యలు చేపట్టాలి అన్న మరిన్ని జేసీబీలు లోపలికి వెళితే మరింత త్వరగా ఇక్కడ పనులు జరిగే అవకాశం, పూర్తి స్థాయిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మీరు చూస్తున్నారు, చాలా ఇరుకుగా ఈ సందు ఉంటుంది, ఇరుకైన ప్రాంతంగా ఉంటుంది, జనసమ్మర్దం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు జనాల్ని కట్టడి చేసి దూరంగా పెట్టి జేసీబీలను లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ ఇళ్లు కూడా ఉన్నాయి కాబట్టి 2 వైపులా కూడా ఇళ్లు ఉంటాయి. అక్కడ భారీ జేసీబీలు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో వీలైనంత వరకు హై కెపాసిటీ ఉన్న జేసీబీలని లోపలికి తీసుకువెళ్లారు, ఉన్నంతలో చేశారు. అలాగే మొత్తం 3 జేసీబీలు ఈరోజు ఉదయం నుంచి 3 జేసీబీలు పనిచేస్తున్నాయి. సో అంతకు మించి లోపలికి జేసీబీలు కావచ్చు, పక్లైనర్లు కావచ్చు వెళ్లే అవకాశం లేదు. సో మనకు అందుతున్న సమాచారం మేరకు రాత్రిపూట కూడా ఈ రెస్టరేషన్ చర్యలు, దీనికి సంబంధించి శిథిలాలను తొలగించే దిశగా ఇక్కడ లైటింగ్ అది ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ రాత్రిపూట కూడా ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. బహుశా మరొక 4-5 గంటల్లో ఈ శిథిలాల తొలగింపు కార్యక్రమం అనేది పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ ముందుకు వెళుతున్న కొద్దీ దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్షయ. ఓకే పిఎంఆర్. చెప్పండి